పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు జోరందుకున్నాయి. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సోదరుడు జై భరత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఓబుల్రెడ్డి ఆధ్వర్యంలో పులివెందుల టీడీపీ కార్యాలయంలో టీడీపీలో చేరారు. భరత్ రెడ్డి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. పులివెందుల అభివృద్ధిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని, 5 ఏళ్లు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదని వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారు అన్నారు. దీర్ఘకాలంగా ఉన్న ఎర్రబల్ల చెరువు సమస్యను బీటెక్ రవి 48 గంటల్లో పరిష్కరించారని తెలిపారు. పులివెందుల అభివృద్ధి బీటెక్ రవితోనే సాధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు టీడీపీలో స్వచ్ఛందంగా చేరామని తెలిపారు. పెద్ద కొడుకు ట్రాక్టర్ కింద పడి ఎవరే గాని 25 ఏళ్ల క్రితం అవుతుంది. నా కొడుకు ఎవరే గాని ఏమీ పట్టించుకోలేదు. ఏం సార్ నాకు నా పరిస్థితి, నా కొడుకు సెకంటే ఏం పట్టించుకోకపోతే నాకు కూడా పెన్షని రాకుంటే ఏం సార్ నా పెన్షని రాలేదు, నాకు వయసు ఉంది కాబట్టి మచ్చగుత్తి తీసుకొని ఒక కాలు కానీ ఒక చెయ్యి కానీ తీసేసుకో, తొందరగా నీకు వస్తుంది, అట్లయితే వచ్చింది. అవతల ఏం సార్ ఆ మాట మాట్లాడతావు అని అంటే ఎవరంటే బలరామిరెడ్డి గారు ఆ మాట అంటే సరేలో ఎందుకని చెప్పి నేను దీంట్లోకి తెలుగుదేశం దీంట్లోకి చేరినాను. పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల మండలం జెడ్పీటీసీ బై ఎలక్షన్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో భాగంగా ఈరోజు నల్లపురెడ్డిపల్లె పుష్పగిరి ఓబులెడ్డి అన్న వాళ్ళు, ఆయనతో పాటు ఒక 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాలు ఇచ్చే విషయంలో కానీ, పులివెందులకు నీళ్లు ఇచ్చే విషయంలో, ప్రతి విషయంలో తెలుగుదేశం పార్టీ ముందడుగులో ఉంది. ఇవన్నీ చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం చాలా సంతోషం, ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా ఈ పులివెందుల జెడ్పీటీసీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.